హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కారపూస. ఈ కారపూసని ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే ఎక్స్ట్రా క్రిస్పీగా, అలాగే నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది. ఈ కారపూసని మనము పప్పుచారుతో పాటు తినొచ్చు. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ కింద టీతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా ది బెస్ట్ స్నాక్ అనే చెప్పొచ్చు. ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు. ఈ రెసిపీ చేయడానికి కానీ మనకు పెద్దగా టైం ఏమి పట్టదనమాట. కేవలం ఒక 10 నిమిషాలు టైం కేటాయించామంటే కరకరలాడే కారపూస అయితే మీ సొంతం అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ కారపూసని ది బెస్ట్ టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మనం ముందుగా పిండిని కలిపేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి, అలాగే మన కారపూస ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు వామన్ తీసుకొని చేతిలోకి వేసుకొని కాస్త క్రష్ చేసి వేసుకోండి. దాంతో ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే నేను ఒక పావు స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. కారం మీకు ఇష్టమయ్యే పని అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ పిండిలో బాగా కలిసే వరకు ఒకసారి మిక్స్ చేసి తీసుకుందాం. కొంతమంది వచ్చేసి ఈ కారపూసలో పసుపును కానీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే పసుపు వేయట్లేదన్నమాట. మీకు అవసరము అనుకుంటే యాడ్ చేసుకోండి. నేను ఈ లోపల ఆయిల్ని కానీ వేడి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు వేడి ఆయిల్ని ఈ పిండిలో వేసుకున్నామంటే మన కారపూస అనేది మరింత క్రిస్పీగా వస్తుంది. మీరు వేడి ఆయిల్ని వేసుకోవచ్చు, లేదంటే బటర్ ఉంటుంది కదా, దాన్నైనా కరిగించేసి వేసుకోవచ్చు. దాంతో కానీ మన కారపూస అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కాస్త మురుకుల పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కొద్దిగా గట్టిగానే కలిపేసేసి తీసుకోవాలి. మనము ఇందులో శనగపిండి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కాబట్టి చేతికి అనేది అంటుకుంటూ ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే కొద్దిగా చేతికి వాటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని పిండిని తడుపుకోవచ్చు. కలుపుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ మురుకుల గిద్ద చూపిస్తున్నాను కదా, దీంట్లో కాస్త పెద్ద హోల్స్ ఉండేదే తీసుకుంటున్నాను అనమాట. మనము ఆల్రెడీ వామ వేసుకున్నాం కాబట్టి చిన్న హోల్స్ ఉండేది తీసుకుంటే అవి సరిగ్గా బయటకు అనేది రాదనమాట. నేను కాస్త పెద్ద హోల్స్ ఉండే మౌల్డ్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఈ మౌల్డ్ మొత్తానికి కానీ ఆయిల్ని చక్కగా పట్టించేసి ఈ కలుపుకున్న పిండి ఏదైతే ఉందో అది మురుకుల గిద్దలో పెట్టేసుకోవాలి. పిండి ముద్దని మరీ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే కారపూస చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఉండే వరకు మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మనం ప్రెస్ చేసుకున్నా కానీ కారపూస అనేది ఈజీగా మౌల్డ్లో నుంచి ఊడొస్తుంది. మౌల్డ్ని రెడీగా క్లోజ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ లోపల మన ఆయిల్ కానీ చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మౌల్డ్ సాయంతోనే కారపూసని ఆయిల్లో వేసేసుకుందాం. మీకు ఒకవేళ ఆయిల్లో డైరెక్ట్ వేయడం కష్టము అనుకునే వాళ్ళు ఏదన్నా పెద్ద సైజు గరిటె ఉంటుంది కదా, దానిపైన లేదంటే ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన వేసుకొని అయినా దీంట్లోకి వేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసేసుకోండి. మన ప్యాన్లో ఎంత అయితే పడుతుందో అంత రోల్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న కారపూసని మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే అన్ని వైపులా కానీ చక్కగా ఫ్రై అవుతుంది. ఒకవేళ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఒక సైడ్ మాడిపోతుంది, ఒక సైడ్ సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండో వైపు కానీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం. చూసారు కదా, మన కారపూస రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకున్నామంటే బయటకు తీసుకున్న తర్వాత దీని కలర్ అనేది ఇంకాస్త డార్క్గా తయారవుతుంది. కారపూసని బయటకు తీసేసుకున్న వెంటనే ఇంకొకటి వేసుకోకుండా ఆయిల్ ఒక 2 నిమిషాల పాటు బాగా బాయిల్ అవ్వనిచ్చి అప్పుడు మాత్రమే కారపూసని వేసుకోవాలి. అప్పుడే ఆ వేడితో కారపూస అంతా కానీ చక్కగా ఫ్రై అవుతుంది. మనం ఎప్పుడైనా సరే కారపూస కానీ లేదంటే మురుకులైనా కానీ ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే అన్ని వైపులా కానీ ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్లో వస్తాయి. ఒక సైడ్ కాస్త కలర్ వచ్చిన తర్వాత దీన్ని స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని వేరే వైపు కానీ కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను డెకరేషన్ పర్పస్ కోసం అన్నట్టు ఇక్కడ కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కానీ వేసుకొని పక్కనే ఫ్రై చేసేసి తీసుకుంటున్నాను. కరివేపాకు మనకు ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే ఆ వేడి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ కారపూస కానీ చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని కానీ బయటకు తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో కరకరలాడుతూ ఉండే మన కారపూస అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా మన కారపూస ఎంత మంచి కలర్లో వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందో.
మీరు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ ఈజీగా ఏమైనా స్నాక్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ స్నాక్ అనే చెప్పొచ్చు. కేవలం 10 అంటే 10 నిమిషాలు టైం కేటాయించామంటే కరకరలాడే కారపూసని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మన కారపూస రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా బయటకు తీసుకొని తినేయచ్చు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ కారపూస రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.